మహాభారతం అంటే కేవలం యుద్ధమే అని ఫిక్స్ అవ్వకండి. అసలు ఆ యుద్ధం స్టార్ట్ అయింది స్వర్గంలో జరిగిన ఒక రొమాంటిక్ మిస్టేక్ వల్ల. ఇక్ష్వాకు వంశ రాజు మహాభీషుడు. ఆయన తన పుణ్యఫలం వల్ల స్వర్గానికి వెళ్ళాడు. అండ్ అక్కడ జరుగుతున్న బ్రహ్మ సభలో కూర్చున్నప్పుడు అదే టైం కి అక్కడికి గంగాదేవి వచ్చింది. అప్పుడు సడన్ గా వీచిన గాలి వల్ల ఆమె వస్త్రం జారింది. ఇక సభలో ఉన్న దేవతలందరూ మర్యాదతో తమ తల దించుకున్నారు. కానీ మహాభీషుడు మాత్రం ఆమెని కామచూపుతో అలానే చూస్తూ ఉండిపోయాడు. గంగాదేవి కూడా ఆయన అలానే చూసింది. ఇక వీళ్ళిద్దరిని చూసిన బ్రహ్మదేవుడికి కోపం కట్టెలు దించుకుంది. మీరిద్దరూ భూమి మీద మనుషులుగా పుట్టి ఆ కర్మని అనుభవించండి అని శపించాడు. అలా మహాభీషుడు భూమి మీద శంతన మహారాజుగా జన్మించాడు. అండ్ గంగాదేవి అలా జన్మించలేదు కాబట్టి భూమి మీదనే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ వీళ్ళ పెళ్లే కురువంశానికి ఒక ఫౌండేషన్. అయితే ఒక రోజు శంతన మహారాజు గంగాదేవిని చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే పెళ్లి చేసుకుందామని అడిగేశాడు. అప్పుడు గంగాదేవి నవ్వి, రాజా నేను నీ భార్యగా ఉంటాను, కానీ నువ్వు ఒక్క కండిషన్ ఒప్పుకోవాలి. నేనేం చేసినా అది మంచైనా చెడైనా నన్నెప్పుడు ఎందుకని అడగకూడదు, అలానే నన్ను ఆపకూడదు. ఏ రోజైతే నువ్వు నన్ను అలా ప్రశ్నిస్తావో ఆ రోజే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా. శంతనుడు ఆమె మీద ఉన్న వ్యామోహంతో వెనక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. పెళ్లి ఘనంగా అయింది. కరెక్ట్ గా సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు. ఆ బుడ్డోన్ని చూసి శంతనుడు సంబరపడుతుంటే గంగ ఆ బిడ్డని ఎత్తుకొని నెమ్మదిగా నది వైపు నడిచింది. స్నానం చేయించడానికేమో అని శంతనుడు అనుకున్నాడు. కానీ గంగ ఆ పసిబిడ్డని ఎత్తుకొని డైరెక్ట్ గా నదిలో ప్రవహించే నీళ్ళలో పడేసింది. అది చూసి శంతనుడి గుండె ఆగిపోయింది. అరవాలనుంది, కానీ అరిస్తే వెళ్లిపోతాననే కండిషన్ గుర్తొచ్చి మౌనంగా కుమిలిపోయాడు. అలా ఒకటి కాదు రెండు కాదు, వరుసగా 7 మంది బిడ్డల్ని గంగాదేవి నదిలో పడేసింది. ఇటు ఒక రాజు అయిండు కూడా భార్యని ఏమి అనలేని పరిస్థితి. కానీ ఇప్పుడు 8వ బిడ్డ పుట్టాడు. గంగ ఎప్పట్లాగే ఆ బిడ్డని నదిలో వేయడానికి స్టార్ట్ అయింది. కానీ శంతనులో ఉన్న తండ్రి మాత్రం భరించలేకపోయాడు. ఆగు గంగ, నువ్వు అసలు తల్లివా రాక్షసివా? అప్పుడు గంగ నవ్వుతూ, రాజా నీ షరతు భగ్నమైంది, నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఈ 8వ బిడ్డని చంపను. అప్పుడు శంతనుడు ఏడుస్తూ అడిగాడు, అసలెందుకు చంపవు నా బిడ్డల్ని? ఇక అప్పుడు గంగ అసలు నిజం చెప్పింది. వీళ్ళు మామూలు బిడ్డలు కాదు, అష్టవసువులు. వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం వల్ల వీళ్ళు భూమి మీద మనుషులుగా పుట్టాల్సి వచ్చింది. నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం పుట్టిన వెంటనే చంపేసి వాళ్ళకి విముక్తిని ప్రసాదించా. కానీ 8వ బిడ్డని చంపలేను, ఎందుకంటే ఆ అష్టవసువుల్లో మెయిన్ తప్పు చేసింది ఇతడే. అందుకే వీడు భూమి మీద కష్టపడుతూ సంవత్సరాల తరబడి బ్రతకాలి. కానీ నువ్వేమీ బాధపడకు, వీడికి నేనే ట్రైనింగ్ ఇచ్చి నీకు అప్పగిస్తానంటూ గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని మాయమైపోయింది. కానీ గంగ బ్రతికించిన ఆ 8వ బిడ్డ చేసిన తప్పేంటో తెలుసా? అష్టవసువులనబడే 8 మంది దేవతలు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ ఆశ్రమంలో నందిని అనే కామధేను ఉంది. ఇక వాళ్ళలో ప్రభాసుడు అనే వసువు తన భార్య అత్యాస కోసం ఆ దైవిక ఆవుని దొంగలించాడు. ఇది తెలిసిన వశిష్ఠుడికి కోపం వచ్చి, మీరు 8 మంది భూమి మీద మనుషులుగా పుడతారు, కాకపోతే మీలో 7గురికి త్వరగా విముక్తి దొరుకుతుంది. కానీ ఆవుని దొంగలించడానికి అసలు కారణమైన ప్రభాసుడు మాత్రం సుదీర్ఘకాలం భూమి మీదే ఉండి కష్టాలు పడతాడు. ఇదే నా శాపం. ఆ ప్రభాసుడే గంగకి పుట్టిన 8వ బిడ్డ దేవవ్రతుడు. ఆమె అతన్ని తీసుకెళ్లి సాక్షాత్తు వశిష్ఠుడి వద్ద వేదాలు, పరశురాముడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు నేర్పించింది. ఇక కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు శంతనుడు గంగా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుర్రాడు తన అద్భుతమైన బాణాలతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. అతని విద్య చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇక అప్పుడే అక్కడికి గంగాదేవి ప్రత్యక్షమై, రాజా ఇతనే నీ కొడుకు దేవవ్రతుడు. వశిష్ఠుడి వద్ద వేదాలు, పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఇతన్ని తీసుకెళ్లని చెప్పి మాయమైపోయింది. కాలం గడిచింది. ఒక రోజు శంతనుడు యమునా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ గాలిలో మైమరిపించే స్మెల్ వస్తుంది, అది కూడా ఒక యోజనం దూరం నుండి. అప్పుడు రాజు ఆ స్మెల్ నే ఫాలో అవుతూ వెళ్తే పడవ నడుపుతున్న ఒక అందగత్తె కనిపించింది. ఆమె పేరే సత్యవతి. ఇక శంతనుడు నేరుగా తన తండ్రి అయిన దాసరాజు దగ్గరికి వెళ్లి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయని అడిగాడు. కానీ ఆ జాలరి కురువంశాన్ని నాశనం చేసే ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టాడు. రాజా నా కూతుర్ని నీకు ఇస్తాను, కానీ ఆమెకి పుట్టబోయే కొడుకే హస్తినాపురానికి తదుపరి రాజు కావాలి. నీ మొదటి కొడుకు దేవవ్రతుడు కాదు అని తెగేసి చెప్పాడు. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన కొడుకు దేవవ్రతుడు, మరోవైపు వదులుకోలేని సత్యవతి. ఇక తన తండ్రికి ఏమీ చెప్పలేక కుమిలిపోతూ వెనక్కి వచ్చేశాడు. ఈ బాధని తన కొడుకు గమనించాడు. కానీ ఇంతకీ ఆ సత్యవతి ఎవరు? ఆమె అసలు గతమేంటి? చాలా కాలం క్రితం ఒక రోజు సత్యవతి పడవలో పరాశర మహర్షి ప్రయాణిస్తున్నప్పుడు ఆమె అందం చూసి మోహించాడు. కానీ సత్యవతి బ్లైండ్ గా ఒప్పుకోలేదు. చాలా తెలివిగా 3 విషయాలు మాట్లాడింది. ఫస్ట్ గా, ఇది పగలు, నది ఒడ్డున జనాలు చూస్తారు, నా దేహం అంతా చేపల కంపు కొడుతుంది, అలాగే నేను కన్యను, నా వర్జినిటీ పోతే మా నాన్న ఇంట్లోకి రానివ్వడు. అప్పుడు మహర్షి తన తపోశక్తితో నది చుట్టూ దట్టమైన చీకటిని సృష్టించాడు. ఆమె మళ్ళీ కన్యగానే ఉండేలా వరమిచ్చాడు. ఇక ఫైనల్ గా ఆమె చేపల కంపుని పూర్తిగా తీసేసి ఒక యోజన దూరం వరకు వ్యాపించే అద్భుతమైన కస్తూరి సుగంధాన్ని ఇచ్చాడు. అలా ఆమె యోజన గంధిగా మారింది. వాళ్ళకు ఒక నల్లటి బిడ్డ పుట్టాడు. పుట్టిన వెంటనే ఆ బిడ్డ పెరిగి పెద్దై తల్లికి నమస్కరించి ధ్యానానికి వెళ్ళిపోయాడు. ఆయనే ఈ మహాభారతాన్ని రచించిన కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. ఇదే సత్యవతి గతం. ఇక ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే ఈ యోజన గంధి కోసమే శంతనుడు పిచ్చివాడేలా అయ్యాడు. తండ్రి బాధను చూసి దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. నీ కూతురు సత్యవతిని మా నాన్నకిచ్చి పెళ్లి చేయి, అప్పుడు నేను రాజుని కాను, ఆమెకి పుట్టబోయే కొడుకు
కొడుకులే రాజులవుతారని మాటిచ్చాడు. కానీ ఆ జాలరి అత్యాస అక్కడితో ఆగలేదు. నువ్వు రాజువి కాకపోవచ్చు, కానీ నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళు నా మనవళ్లతో రాజ్యం కోసం యుద్ధం చేస్తే అప్పుడేంటి పరిస్థితి? దీనికి దేవవ్రతుడు ఆకాశం వైపు చూసి ముల్లోకాలు వణికిపోయేంత ప్రతిజ్ఞ చేశాడు. విను దాశరాజా, ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఈ జన్మలో నేను వివాహమే చేసుకోను. నాకంటూ ఒక వంశం పుట్టదు. ప్రాణం ఉన్నంత వరకు ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోతానని మాటిచ్చాడు. ఆ మాటకు దేవతలు సైతం షాక్ అయ్యి పూలవాన కురిపించి అతనికి భీష్ముడు అని పేరు పెట్టారు. అంటే భీషణ ప్రతిజ్ఞ చేసిన వాడు అని. ఆ తర్వాత భీష్ముడు సత్యవతిని తీసుకెళ్లి శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అలా సత్యవతిని తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టిన భీష్ముడి మహాత్యాగానికి శంతనుడి గుండె పగిలిపోయింది. కన్నీళ్లు కారుస్తూనే ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. అదే ఇచ్ఛా మరణం. అంటే భీష్ముడు స్వయంగా కోరుకుంటే తప్ప సాక్షాత్తు ఆ మృత్యువు కూడా అతన్ని ఏమీ చేయలేదు. ఆ తరువాత శంతనుడు సత్యవతి సంతోషంగా జీవించారు. అలాగే వారికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని 2 కుమారులు పుట్టారు. బట్ ఆ హ్యాపీనెస్ ఎక్కువ కాలం నిలవలేదు. కొంతకాలానికే కాలం చెల్లి శంతన మహారాజు కన్ను మూసాడు. ఇటు తండ్రి చనిపోయి భీష్ముడు ఒంటరయ్యాడు. కానీ తనిచ్చిన ప్రామిస్ కోసం పెళ్లి చేసుకోకుండా ఆ కురు సామ్రాజ్య భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఇంకోవైపు సత్యవతి పెద్ద కొడుకైన చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేసి రాజుగా కూర్చోబెట్టాడు. వ్యాస మహాభారతం ప్రకారం ఆయన చాలా బలవంతుడు. కానీ మనుషుల్లో నన్ను మించిన వీరుడు లేడని విర్రవీగేవాడు. ఇది ఆకాశంలో ఉన్న దేవతలకు, ముఖ్యంగా గంధర్వుల రాజుకి తీవ్ర కోపం తెప్పించింది. ఎందుకంటే ఆ గంధర్వ రాజు పేరు కూడా చిత్రాంగదుడే. ఇక ఆ గంధర్వుడే నేరుగా దిగువచ్చి, నా పేరు పెట్టుకొని నాకంటే గొప్పవాళ్ల ఫీల్ అవుతున్నావా? ముందు నీ పేరు మార్చుకో, లేదా నాతో యుద్ధం చేయని సవాల్ విసిరాడు. కానీ చిత్రాంగదుడు యుద్ధానికే సై అన్నాడు. అప్పుడు కురుక్షేత్రంలో హిరణ్యవతి నదీ తీరాన వీళ్ళిద్దరి మధ్య 3 ఏళ్ల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. కానీ ఆ గంధర్వుడి మాయల ముందు మనిషి నిలబడలేకపోయాడు. కురురాజు దారుణంగా ప్రాణాలు వదిలాడు. ఈ వార్త విని సత్యవతి గుండె బద్దలైంది. ఇక భీష్ముడు కన్నీళ్లతో తన తమ్ముడైన చిత్రాంగదుడికి దహన సంస్కారాలు చేసి 2వ తమ్ముడైన విచిత్ర వీరుణ్ణి రాజుగా ప్రకటించాడు. కానీ అతను అప్పటికే చాలా చిన్న పిల్లవాడు. అయితే హస్తినాపుర సింహాసనం మీద ఉన్నది ఒక పసివాడని తెలిసినా కూడా శత్రువులు అటాక్ చేయడానికి వణికిపోయారు. కారణం ఆ సింహాసనం వెనుక మృత్యువులా నిలబడిన భీష్ముడు. సత్యవతి ఆజ్ఞతో హస్తినాపుర రాజ్యాన్ని తన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కాలం వేగంగా గడిచింది. విచిత్ర వీర్యుడు అద్భుతమైన యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఇక కురువంశానికి వారసుడు కావాలి అంటే మహారాజుకి వివాహం కావాల్సిన టైం వచ్చింది. సరిగ్గా అప్పుడే కాశీరాజు తన 3 కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. కానీ హస్తినాపురానికి కనీసం ఇన్విటేషన్ కూడా పంపలేదు. అది కురువంశానికి ఘోర అవమానం. అయినా కూడా తన తమ్ముడికి వాళ్లే సరైన భార్యలని భీష్ముడు ఫిక్స్ అయ్యి ఒంటరిగా రథమెక్కి కాశీనగరానికి బయలుదేరాడు. అలా 3 రాణుల కోసం భీష్ముడు సభలో అడుగు పెట్టగానే అక్కడున్న రాజులంతా నవ్వారు. వృద్ధాప్యంలో ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న ఈ ముసలోడికి పెళ్లి పిచ్చి పట్టిందా ఏంటి అని దారుణంగా ఎగతాళి చేశారు. అప్పుడు భీష్ముడు గంభీరంగా, నా తమ్ముడు విచిత్ర వీరుడి కోసం వీళ్ళని తీసుకెళ్తున్నాను. యుద్ధంలో గెలిచి కన్యలను తీసుకెళ్లడమే క్షత్రియ ధర్మం. సో దమ్ముంటే నన్ను ఆపండి అని ఓపెన్ గా సవాల్ చేశాడు. కోపంతో రాజులంతా ఒకేసారి అటాక్ చేశారు. కానీ ఎవ్వరూ ఆ వీరుడి ముందు నిలబడలేకపోయారు. ముఖ్యంగా అందులో సాల్వుడు అనే పరాక్రమవంతుడైన రాజు భీష్ముడిని అడ్డుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ క్షణాల్లో శాల్వుడి రథాన్ని, బాణాలని ముక్కలు చేసి 3 కన్యలతో భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. అక్కడ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే పెద్ద కుమార్తె అయిన అంబ సభ మధ్యలోకి వచ్చి భీష్ముడికి భయంకరమైన నిజం చెప్పింది. నేను సౌభదేశపు రాజైన సాల్వుడిని ఎప్పుడో నా భర్తగా అంగీకరించాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పైగా నేను నా స్వయంవరంలో అతన్నే వరించాలనుకున్నాను. కానీ ధర్మం తెలిసిన మీరు నన్ను ఇలా బలవంతంగా తీసుకురావడం తగదు. నన్ను వెళ్ళనివ్వండి అని నిలదీసింది. ఆ మాట వినగానే భీష్ముడు ఏ మాత్రం కోప్పడకుండా వెంటనే మంత్రులతో, పండితులతో ధర్మం గురించి చర్చించాడు. మనసు వేరొకరి మీద ఉన్న కన్యను బలవంతంగా తెచ్చి వివాహం చేసుకోవడం క్షత్రియ ధర్మం కాదని పూర్తి గౌరవంతో సైనికులను తోడు పంపి అంబను సాల్వుడి దగ్గరికి సాగనంపాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఎంతో ప్రేమతో సాల్వుడి దగ్గరికి వెళ్లిన అంబ, భీష్ముడు నా మనసు తెలుసుకొని ఎంతో ధర్మంగా నన్ను నీ దగ్గరికి పంపించాడు, నన్ను భార్యగా స్వీకరించు అని ప్రాధేయపడింది. కానీ సాల్వుడు ఆమెను చూసి కఠినంగా నవ్వాడు. భీష్ముడు నన్ను యుద్ధంలో ఓడించి నిన్ను బలవంతంగా నా కళ్ళ ముందే తన రథంపై ఎక్కించుకున్నాడు. ఇంకొకరు యుద్ధంలో గెలుచుకున్న స్త్రీని నేను భార్యగా అంగీకరించను. నువ్విప్పుడు వాళ్ళ సొత్తు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? తిరిగి వెళ్లి ఆ భీష్ముడిని పెళ్లి చేసుకోమని దారుణంగా అవమానించి గెంటేశాడు. నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు అని అంబ కన్నీళ్లతో బ్రతిమాలినా కూడా శాల్వుడి మనసు కరగలేదు. క్షణాల్లో అంబ జీవితం తలకిందులైపోయింది. ప్రాణంగా ప్రేమించిన శాల్వుడు ముఖం మీద రిజెక్ట్ చేశాడు. ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అలానే ఆ అడవిలో నడి రోడ్డుపై ఒంటరిగా ఏడుస్తూ ఉండిపోయింది. అలా అడవిలో ఒంటరిగా ఏడుస్తున్న అంబకు ఒక పచ్చి నిజం అర్థమైంది. శాల్వుడు కేవలం పిరికివాడు, కానీ తన లైఫ్ ఇలా రోడ్డు మీద పడడానికి మెయిన్ రీజన్ ఆ రోజు స్వయంవరంలో బలవంతంగా లాక్కొచ్చిన ఆ భీష్ముడే. ఇక ఇది తెలుసుకున్న అంబ సరాసరి హస్తినాపుర సభలో అడుగుపెట్టి, శాల్వుడు నన్ను తిరస్కరించాడు, నన్ను యుద్ధంలో గెలిచింది నువ్వే కాబట్టి క్షత్రియ ధర్మం ప్రకారం నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలి భీష్మ అని డిమాండ్ చేసింది. కానీ భీష్ముడు తలదించుకున్నాడు. నేను ఆమరణాంతం బ్రహ్మచారిగా ఉంటానని నా తండ్రికి
సత్యవతికి మాటిచ్చాను అంబా, నా ప్రతిజ్ఞను నేను వదులుకోలేనని తేల్చి చెప్పేశాడు. పోనీ విచిత్ర వీరుడు చేసుకుంటాడా అంటే నో, అస్సలు చేసుకోడు. మనసులో వేరొకరిని పెట్టుకున్న స్త్రీని నిన్ను వివాహం చేసుకోనని ముందే చెప్పేశాడు. సో ఇటు సాలుడు వదిలేశాడు. భీష్ముడు ప్రతిజ్ఞ అన్నాడు. ఇక అంబ కోపంతో రగిలిపోయింది. నా ఈ దుస్థితికి కారణం నువ్వే భీష్మ, నిన్ను అంతం చేయడమే నాకున్న ఏకైక లక్ష్యమని శపథం చేసి అడవుల్లోకి వెళ్లిపోయింది. ఇక ఆమె సంగతి పక్కన పెట్టేసి వీళ్ళంతా అంబికా అంబాలికలతో విచిత్ర వీరుడి పెళ్లి ఘనంగా చేశారు. కానీ తర్వాత ఆ యువరాజు రాజ్యం మీద కన్నా భార్యల మీద మోజు పెంచుకున్నాడు. ఏకంగా 7 సంవత్సరాల పాటు ఆ ఇద్దరు అందమైన భార్యలతో అఘోర రాత్రులు గడుపుతూ తీవ్రమైన కామకేలిలో మునిగిపోయాడు. ఆ మితిమీరిన వ్యామోహమే తన పాలిట మృత్యువులా మారింది. హఠాత్తుగా విచిత్ర వీరుణ్ణి రాజయక్ష అనే ఒక క్షయవ్యాధి, అంటే ట్యూబర్క్లోసిస్ అంటాం కదా, అది వచ్చింది. అప్పుడు భీష్ముడు ఎంతో మంది గొప్ప వైద్యులను పిలిపించి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ నో యూస్. రోగం ముదిరి యవ్వనంలోనే విచిత్ర వీరుడు కన్నుమూశాడు. అదే హస్తినాపురానికి అసలైన డిజాస్టర్. ఎందుకంటే అన్న చిత్రాంగదుడు ముందే చనిపోయాడు. ఇప్పుడు విచిత్ర వీరుడు. పోనీ భీష్ముడు రాజవుతాడా అంటే ఆయన ఆమరణాంతం బ్రహ్మచారి. ఇక అఖండమైన కురు సామ్రాజ్యానికి వారసుడే లేడు. దిక్కుతోచని ఆ పరిస్థితిలో సత్యవతి భీష్ముడి దగ్గరికి వెళ్లి, భీష్మ, ఈ అఖండమైన కురువంశానికి ఇప్పుడు నువ్వే దిక్కు. విచిత్ర వీరుడి భార్యలైన అంబికా అంబాలికలను నువ్వే వివాహం చేసుకో. సింహాసనాన్ని అధిష్ఠించి వారసులని ఇవ్వు అని ప్రాధేయపడింది. అంటే భీష్ముడిని తన తమ్ముడి భార్యలతో పిల్లల్ని కనమని అడిగింది. కానీ భీష్ముడు ఏమాత్రం చలించలేదు. తల్లి, ఈ భూమి తన వాసనను వదిలేస్తుందేమో, సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడేమో, కానీ నేను నా ప్రతిజ్ఞను ఎప్పటికీ వదులుకోలేను. ఆమరణాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటానని తేల్చి చెప్పేశాడు. ఇక సత్యవతి చివరి ఆశ కూడా పోయింది. ఒక పక్క వారసుడు లేడు, మరో పక్క ఖాళీగా ఉన్న కురుసింహాసనం. ఆ క్షణంలో వంశాన్ని నిలబెట్టడానికి సత్యవతి తన జీవితంలో ఎవరికీ తెలియని ఒక పచ్చి నిజం బయటపెట్టింది. నాకు శంతనుడితో వివాహం కాకముందే పరాశర మహాముని వల్ల ఒక బిడ్డ పుట్టాడు. అతనే వేదవ్యాసుడు. సో ఇప్పుడు కురువంశం అంతరించిపోకుండా వేదాల్లో ఉన్న నియోగ పద్ధతి ద్వారా ఆ వ్యాసుడితోనే అంబికా అంబాలికలకు సంతానమిద్దామని అడిగింది. వంశనాశనాన్ని ఆపడానికి భీష్ముడు కూడా ఆ ఆపద్ధర్మాన్ని అంగీకరించాడు. అప్పుడు సత్యవతి మనస్ఫూర్తిగా తలుచుకోగానే భయంకరమైన తేజస్సుతో వ్యాస మహర్షి ఆ సభలో ప్రత్యక్షమయ్యాడు. ఇక జరిగిందంతా తెలుసుకొని కురువంశానికి వారసుని ఇవ్వడానికి అర్ధరాత్రి అంబికా గదిలోకి వెళ్ళాడు. ఇటు సింహాసనం కోసం ఒక అందమైన రాజు వస్తాడేమో అని అంబిక గదిలో వెయిట్ చేస్తుంది. కానీ అక్కడికి వచ్చింది ఒక రాజు కాదు, మహాజ్ఞాని వ్యాసుడు. ఆయన భయంకరమైన రూపం, జటాజూటాలు, ఆ ఉగ్రమైన తేజస్సు చూసి అంబిక వణికిపోయింది. భయంతో తన కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆయన గదిలో ఉన్నంతసేపు ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన వ్యాసుడిని చూసి సత్యవతి ఆతృతగా అడిగితే ఆయన ఒక భయంకరమైన నిజం చెప్పాడు. తల్లి, నన్ను చూసి భయంతో ఆమె కళ్ళు మూసుకుంది. కాబట్టి ఆమెకు పుట్టబోయే కొడుకు 10,000 ఏనుగుల బలమున్నా కూడా అంధుడిగా పుడతాడని శాపం లాంటి నిజం చెప్పాడు. బట్ అఖండమైన కురు సామ్రాజ్యానికి పుట్టుగుడ్డివాడు రాజు కాలేడు. అందుకే ఇది విన్న సత్యవతి వణికిపోయింది. వంశం నిలబడాలంటే చూపున్న వారసుడు కావాలని మరుసటి రోజు రాత్రి రెండో కోడలైన అంబాలికను వ్యాసుడి దగ్గరికి పంపింది. కానీ గదిలో ఉన్న వ్యాసుడిని చూసి అంబాలిక కళ్ళు మూసుకోలేదు. ప్రాణ భయంతో వణికిపోయి పాలిపోయింది. అంటే అంతలా భయపడిందన్నమాట. తర్వాత వ్యాసుడు బయటకొచ్చి సత్యవతితో ఒక చేదు నిజం చెప్పాడు. తల్లి, నన్ను చూసి ఆమె భయంతో పాలిపోయింది. కాబట్టి ఆమెకి పుట్టబోయే కొడుకు కూడా రంగుదేరి పాండురోగంతో పాలిపోయి పుడతాడని చెప్పాడు. సో అలా పుట్టిన వాడే పాండురాజు. కానీ వీళ్ళిద్దరూ అఖండ కురు సామ్రాజ్యానికి పర్ఫెక్ట్ వారసులు కాదు. అందుకే ఒక బలమైన రాజు కోసం కోడలైన అంబికను మళ్ళీ వ్యాసుడి దగ్గరికి వెళ్ళమంది. కానీ అంబిక భయపడి తన ప్లేస్ లో ఒక దాసికి, అంటే పని మనిషికి రాజాభరణాలు వేసి లోపలికి పంపించింది. కానీ ఆ దాసి భయపడలేదు. అత్యంత భక్తితో వ్యాసుడికి సేవ చేసింది. అప్పుడు ఆమె ప్రశాంతతను చూసి వ్యాసుడు సంతోషించి ఉదయాన్నే సత్యవతితో ఒక అద్భుతమైన నిజం చెప్పాడు. ఆ గదిలోకి వచ్చింది రాణి కాదు తల్లి, ఒక దాసి. కానీ ఆమె గర్భంలో ఈ భూమి మీదే అత్యంత ధర్మవంతుడు మహాజ్ఞాని జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. ఇక సాక్షాత్తు ఆ యమధర్మరాజే విదురుడిగా ఆ దాసి కడుపులో పుట్టాడు. అండ్ కురువంశానికి బ్రతికినంత కాలం ధర్మం చెప్పింది ఆ విదురుడే. కానీ మృత్యుదేవుడైన యముడు ఆ దేవుడి స్థానాన్ని వదిలి ఒక దాసి కడుపున ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దీని వెనుకున్న అసలు రీజన్ ఏంటి? ఒకసారి మాండవ్యుడు అనే గొప్ప మహర్షి మీద దొంగతనం నేరం మోపి రాజు దారుణంగా శూలానికి గుచ్చాడు. కానీ ఆయన చనిపోకుండా ఆ శూలం మీదే ఘోర తపస్సు చేశాడు. అలాగే కొద్ది రోజులకి రాజు కూడా తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడు. కానీ అంతటితో మాండవ్యుడు ఊరుకోలేదు. కోపంలో డైరెక్ట్ గా యమలోకానికి వెళ్లి, నేనేం పాపం చేశానని నాకు ఈ ఘోరమైన శిక్ష వేశావని యముణ్ణి నిలదీశాడు. దానికి యముడు, నువ్వు చిన్నప్పుడు తూనిగల్ని గడ్డిపోచతో గుచ్చి బాధ పెట్టావు, దానికి ఫలితమే ఇది అన్నాడు. అప్పుడు రగిలిపోయిన మాండవ్యుడు, ఊహ తెలియని పసితనంలో చేసిన చిన్న తప్పుకి ఇంత భయంకరమైన శిక్ష వేస్తావా? నువ్వు భూమి మీద ఒక శూద్ర స్త్రీకి, అంటే దాసికి కొడుగ్గా పుట్టని భయంకరంగా శపించాడు. ఆ మహర్షి ఇచ్చిన శాపం వల్లే ధర్మానికి ప్రతిరూపమైన ఆ యమధర్మరాజు విదురుడుగా కురువంశంలో జన్మించాడు. కాలం గడిచింది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పెరిగి పెద్దయ్యారు. కానీ ఇప్పుడు కురుసింహాసనం వీళ్ళ ముగ్గురులో ఎవరికి దక్కుతుంది? గుడ్డివాడిక, రోగిష్టివాడిక, లేక దాసి పుత్రుడిక? పార్ట్ 50లో చూద్దాం.